మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ కొరకు మీ కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నామని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాం. మీ కొరకే మేము ప్రార్థన చేయడం మాకెంతో ఇష్టమైన పని, అది మాకు సంతోషాన్ని కలిగించేటువంటిది అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కారణం ఏంటనంటే ఈ దినానికి విశ్వవాణి పరిచర్య ఈ రీతిగా కొనసాగుతుంది. దేవుడు శాఖోపశాఖలుగా పరిచర్యని విస్తరింపజేస్తూ ఉన్నాడు. సరిహద్దులు విశాలపరచబడుతూ ఉన్నాయి అని అంటే, ఒకటి దేవుని యొక్క మహాకృప, రెండవది మీరు చేస్తున్నటువంటి ప్రార్థన మరియు సహాయము. అందుని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ మీకు కృతజ్ఞతలు నేను తెలియజేస్తూ ఉన్నాను. వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 2వ అధ్యాయము మొదటి 5 వచనాల్ని నేను చదువుతూ ఉన్నాను. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటి అయినను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యమును బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవానిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. మనకి చాలా సుపరిచితమైనటువంటి లేఖన భాగం. యేసు ఉన్న ఇల్లు అని ఈ కపెర్నహూములో ఉన్నటువంటి ఇంటిని గురించి మనము చెప్పుకోవచ్చు. సో యేసు ప్రభువారు జరిగించినటువంటి కార్యము చాలా గొప్పది. కార్యాలు చేసే దేవుడు ఆయన. విశ్వాసంతో, నమ్మకంతో ఒక 4 చాలా కాలంగా పక్షవాయువు చేత బాధపడుతున్నటువంటి ఒక ఆయన్ని మోసుకొచ్చారు. యేసు ఆ ఇంట ఉన్నాడని ఎరిగి ఆ ఇంటికి ఆ వ్యక్తిని తీసుకుని వచ్చారు. వారు వచ్చేటప్పటికే ఆ ఇల్లంతా నిండిపోయింది. ఈవెన్ వాకిట కూడా స్థలం లేదు. వారు ఎంత గొప్ప సాహసం చేశారు అని అంటే, వాళ్ళు పైకెక్కి ఇంటి కప్పును తీసి యేసు ఉన్న చోటికి పరుపుతోనే వారు మోసుకొని వచ్చినటువంటి పక్షవాయువు గలవానిని వారు దించారంట. యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి మాట, వారి విశ్వాసమును చూచి, పక్షవాయువు కలిగినటువంటి వానితో, అనగా మోసుకొచ్చిన వారి విశ్వాసమును చూచి పక్షవాయువు కలిగినటువంటి వానితో, నా కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత మనం చూస్తాం, 4 చేత మోసుకొని రాబడిన వ్యక్తి తన పరుపెత్తుకుని తన ఇంటికి వెళ్ళిపోయినటువంటి ఆ సందర్భాన్ని మనం చూస్తాం. దేవుడు గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసేవాడై ఉన్నాడు. అయితే దేవుని కార్యాలు మన జీవితాల్లో జరగడానికి మనకు అవసరమైనది ఏంటి? ఆయన ప్రతి ఒక్కరికి కార్యం చేస్తాడు. ఆ దినాల్లో పక్షవాయువుతో ఉన్నటువంటి వ్యక్తి యొక్క పాపాలను క్షమించి ఆయన రోగాన్ని స్వస్థపరిచి ఆయన్ని క్షేమంగా తిరిగి తన ఇంటికి పంపించాడు. ఈ రోజుల్లో కూడా మన జీవితాల్లో కూడా అలాంటి గొప్ప కార్యాలని ఆయన చేసే దేవుడు, ఆయన చేస్తూ ఉన్న దేవుడు. ఆయన కార్యాలు చేయడంలో ఎక్కడ లోపం లేదు. ఆయన యొద్దకు వచ్చిన ప్రతి వారిని ఆయన దీవించి ఆశీర్వదించి వారికి కలిగినటువంటి రోగాల నుంచి, వారికి కలిగినటువంటి బాధల నుంచి వారిని విడిపించి పంపించే దేవుడు ఆయన. నేటికి కూడా ఆయన కార్యకారి అయినటువంటి దేవుడే. ఈ యొక్క భాగాన్ని ఆధారం చేసుకుని దేవుడు మన పట్ల కార్యాలు చేయడానికి మనలో ఏముండాలి, మనం ఏం చేస్తే కార్యాలను మనం చూడగలుగుతాం. సో ఈ సమయంలో ఒక 4 విషయాల గురించి నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాను. 4 విషయాలు. నెంబర్ 1, బలమైనటువంటి ప్రార్థన. దేవుడు మన జీవితాల్లో, మన కుటుంబంలో, వ్యక్తిగతంగా, ఉద్యోగపరంగా, మన పిల్లల విషయాల్లో, మనకు వ్యవహారాల్లో తను జోక్యం ఉంచాలి అని అంటే
ఆయన జోక్యం చేసుకుని ఆయన కార్యాలు జరిగించాలి అని అంటే మొదటిగా బలమైనటువంటి ప్రార్థన అవసరం. యాకోబు పత్రికలో 5వ అధ్యాయము 16వ వచనం 17వ వచనం ప్రకారంగా మనము ఆయనకి చేసేటువంటి ఆ ప్రార్థన బహు బలము కలిగినటువంటిదిగా ఉంటుంది అని చెబుతా ఉన్నాడు. ఏలియా కొరకు ఆయన సాక్ష్యం చెప్తూ, మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయండి, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బలము గలదై ఉండును. ప్రవక్త అయినటువంటి ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుషుడే. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు వరకు భూమి మీద వర్షింపలేదు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుడు కార్యం చేయాలి అని అంటే బలమైనటువంటి ప్రార్థన అవసరం. ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయాలంటండి. నీతి మంతులుగా విజ్ఞాపన మనము ఇష్టపూర్వకంగా మనఃపూర్వకంగా దేవునికి చేస్తే అది చాలా బలము కలిగిందిగా ఉంటుందంట. బలమైనటువంటి ప్రార్థన ఏంటంటే ఒకరికొకరు నీతి కలిగి మనఃపూర్వకంగా ప్రార్థన చేయడమే దేవుని కార్యాలకి మార్గాన్ని సరళం చేసేటువంటి ఒక గొప్ప ప్రక్రియ అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక ఒకవేళ దేవుని కార్యాలు మన ఇంట్లో చూడాలనుకుంటే, మన యొక్క జీవితంలో చూడాలనుకుంటే సో కలిసి ప్రార్థన చేయండి. స్వస్థతలు జరుగుతాయి. దేవుడు మన కోరికలను సిద్ధింపజేస్తాడు. దేవుడు మన ఆలోచన యావత్తు సఫలపరుస్తాడు. దేవుడు మన యొక్క హృదయం యొక్క ప్రతి మంచి కోరికను ఆయన తీర్చి మనల్ని తృప్తిపరుస్తాడు. ఆయన బలమైనటువంటి ప్రార్థన దేవుని కార్యానికి అవసరమైన ఆయుధం అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సో రెండవదిగా బలమైనటువంటి నమ్మకం. ఏ సందేహము లేకుండా బలముగా ప్రభువైనటువంటి యేసును నమ్మగలగాలి. మనం బలమైనటువంటి నమ్మకాన్ని మనం కలిగి ఉంటే ప్రభు చెప్తా ఉన్నాడు మత్తయి సువార్త 21వ అధ్యాయము 21వ వచనములో యేసు ఈ మాటలు చెప్తా ఉన్నారు. ఆయన అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టుకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుదువు గాక అని చెప్పిన ఎడల అలాగు జరుగును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సంపూర్ణమైన విశ్వాసము, సందేహం వద్దు. దేవుడు కార్యాలు చేస్తాడు. దావీదు గొల్యాదు మీదకి యుద్ధంకి వెళ్ళినప్పుడు ఆయన ఎంత ధైర్యము, నేను కాదు యుద్ధం చేసేది, నా పక్షంగా యెహోవా యుద్ధం చేస్తాడు, ఆయన శక్తి కలిగిన వాడు, గొల్యాదును పడగొట్టగలిగిన శక్తి నా దేవుని దగ్గర ఉంది, ఆ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. అది ఆయన యొక్క నమ్మకం, ఆయన యొక్క విశ్వాసం. దరిదాపుగా 40,000 మంది సైన్యంలో ఎవడు కూడా గొలియాదు మీదకి వెళ్ళి యుద్ధం చేయడానికి, వారితో పోట్లాడడానికి భయపడుతూ కొన్ని దినాల పాటు వారు ఆ రీతిగా కాలం గడిపేస్తూ ఉంటే దేవుని నామాన్ని చేతపట్టుకుని గొలియాదు మీదకి వెళ్ళి యుద్ధం చేశాడు. సో బలమైనటువంటి విశ్వాసం కలిగి మనము ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు జరిగిస్తాడండి. దేవుడు మన పట్ల కార్యాలు జరిగించాలి అని అంటే మనము ప్రేమ కలిగిన వారంగా ఉండాలి. వ్యక్తిగతంగా మనం ప్రేమ కలిగిన వారంగా ఉండవలసిన అవసరం ఉంది. ప్రేమ అనేటువంటి దాంట్లో 3 ప్రధానమైనటువంటివి ఇమిడి ఉన్నాయని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రేమ పూర్వకమైనటువంటి హృదయము కనికరాన్ని చూపిస్తుంది అంటండి. ప్రేమ పూర్వకమైనటువంటి హస్తము సహాయము చేస్తుంది. క్రియాపూర్వకమైనటువంటి ప్రేమ త్యాగం చేస్తుంది. అక్కడ తరతమ్య భేదాలు ఏముండవు. రక్త సంబంధులు లేదంటే ఇతరులు లేదంటే బయట వాళ్ళు, శత్రువులు, మిత్రువులు ఏమీ ఉండవు. ఒకవేళ ప్రేమ ఉంటే కనుక ఆ ప్రేమలో ప్రతి ఒక్కరిని మనము కనికరించగలుగుతాం, ప్రతి వారి ఎడల దయ చూపించగలుగుతాం. మనం ఒకవేళ ప్రేమ ఉంటే కనుక ప్రేమపూర్వకమైనటువంటి మన చేతులు ప్రతి వారికి సహాయం చేస్తాయి. ప్రేమపూర్వకమైనటువంటి మన యొక్క క్రియ త్యాగపూరితమైనట్టుగా ఉంటుంది. సమర్పించుకుంటాం, అప్పగించేసుకుంటాం. మనం ఏ రకమైనటువంటి భేదము లేకుండా దేవుడు మన జీవితంలో కార్యాలు చేయాలనంటే దేవుని లాంటి ప్రేమ నీలో నాలో ఉండాలి.
ఆయన ప్రేమ కలిగిన వాడు కనుకనే మన అందరి కొరకు ఆయన తను తాను అప్పగించుకున్నాడు. ఆయన లాంటి ప్రేమ మనలో ఉంటే మనం కూడా దయ చూపించగలుగుతాము, మనము సహాయం చేయగలుగుతాము, మనము త్యాగం చేయగలుగుతాం. సో దేవుని యొక్క కార్యాలని మనము చూస్తాం. పౌలు గారు అంటాడు 5వ అధ్యాయము కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 14-15 వచనాల్లో, క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది, ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన గనుక అందరూ మృతి పొందిరనియు, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. ప్రేమ కలిగిన ప్రభువు మనందరి కొరకు ఆయన మృతి పొందాడు. ఎందుకో తెలుసా? మృతి పొందినటువంటి మనల్ని తిరిగి జీవింప చేయడానికి. ఆయన ప్రేమ తన ప్రాణాన్ని పెట్టినంతగా ఆయన్ని బలవంతం చేసింది. సో మనలో కూడా ఆ ప్రేమ ఉంటే దేవుని కార్యాలని మనము చూడగలుగుతాము. 4వదిగా ఎడతెగని ప్రయాస. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దినాల్లో ఆయన అవిశ్రమముగా 3.5 సంవత్సరాలు గొప్ప పరిచర్య చేశాడు. ఆయన 33.5 సంవత్సరాలు ఆయన భూమి మీద జీవిస్తే 3.5 సంవత్సరాల అత్యంత ప్రభావవంతమైనటువంటి ఆ పరిచర్య ఆయన చేయగలిగాడు. యావత్ ప్రపంచాన్ని జయించగలిగినటువంటి ఆ గొప్ప ప్రయాస ప్రభు చూపించగలిగాడు. ఆయన యొక్క ప్రేమను బట్టి వాక్యం సెలవిస్తూ ఉంది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో, ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించను, నానా విధములైన రోగముల చేత వేదనల చేత పీడింపబడి వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యం పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గలవారిని వారు ఆయన వద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. ఎంతో ప్రయాస, రెస్ట్లెస్. ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, కానీ మనిషి కుమారునికి తల వాల్చుకొనుటకైనను స్థలము లేదు. ఆయన ఎప్పుడు రెస్ట్ తీసుకోలే. రాత్రంతా కొండ మీదకెళ్ళి ప్రార్థన చేస్తూ, పగలంతా సమాజ మందిరాల్లో బోధిస్తూ, ఊరు తిరుగుతూ ఆయన పరిచర్య చేశాడు. దేవుని యొక్క చిత్తాన్ని ప్రజలకు బయలుపరిచాడు, వాక్యాన్ని బోధించాడు, రోగులను స్వస్థపరిచాడు, దయ్యాల చేత పీడించబడుతున్న వారికి విడుదలని అనుగ్రహించాడు, పక్షవాయువు కలిగిన వారు, చాంద్ర రోగులు, ఇంకా చాలా వేదనల చేత పీడించబడుతున్న వారు అనేక మందిని ఆయన బాగు చేయగలిగాడు. ప్రయాస. ప్రియులారా, నా జీవితాల్లో కూడా దేవుడు కార్యాలు చేయాలనంటే మన యొక్క జీవితాల్లో ఇవి దేవుడు చూడాలి అని ఆశపడుతున్నాడు. బలమైనటువంటి ప్రార్థన చేయగలిగిన అనుభవం మనకు ఉండాలి. బలమైనటువంటి నమ్మకం కలిగిన అనుభవం మనకి ఉండాలి. వ్యక్తిగతంగా ప్రభువులాగా మనము ప్రతి ఒక్కరిని ప్రేమించగలిగినటువంటి అనుభవం మనకు ఉండాలి. ఎడతెగని ప్రయాస ఆ అనుభవం మనకి ఉండాలి. దేవుడు తప్పనిసరిగా కార్యాలు చేస్తాడు. విశ్వవాణి పరిచర్య సేవకులు ఎంతో ప్రయాసపడుతూ ఉన్నారు. రాత్రి పగలు అవిశ్రాంతముగా మారుమూల ప్రాంతాలకి, కొండలు లోయలు, కొండలు ఎక్కుతూ లోయలు దిగుతూ అనాగరికులైనటువంటి ప్రజల మధ్యకి అనేక రకాలైనటువంటి అవాంతరాలను ఎదుర్కొంటూ అపాయకరమైన పరిస్థితులు గుండా ప్రాణాలను సైతము పణంగా పెట్టడానికి సిద్ధపడి సేవకులు ప్రయాసపడుతూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఎంతోమంది చీకట్లోనూ అంధకారంలో ఉన్నటువంటి వారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని అంగీకరించగలుగుతున్నారు. ఈ ప్రయాసలో నీవు, నీ కుటుంబం, మనమంతా పాలువారమైతే అది ఎంత ఆశీర్వాదం. మన ఇంట్లో కూడా దేవుడు మన ప్రయాసను బట్టి కార్యాలు చేస్తాడు. వారి జీవితంలో మార్పే కాదు, మన జీవితంలో కూడా, మన బిడ్డల జీవితంలో కూడా దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒక సేవకుడిని ఒక కుగ్రామానికి, ఒక మారుమూల ప్రాంతానికి, ఒక అనాగరికులైన ప్రజల మధ్యకి పంపించడానికి ఒక చిన్న తీర్మానం నువ్వు చేసుకుంటే, ఇష్టపడితే, నీ ఆశీర్వాదాన్ని పంచడానికి, షేర్ చేయడానికి ఇష్టపడితే, నీ పక్షంగా ఎంతో ప్రయాసపడి సేవకుడు పనిచేస్తాడు. పనిచేసిన సేవకుని యొక్క జీతం ఎంతో ప్రభు దగ్గర, పనిచేయడానికి ప్రోత్సహించిన, పంపించిన మీకు, మీ కుటుంబానికి కూడా అంతే జీతం, అదే ఆశీర్వాదం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు
మీకు అనుగ్రహించునుగాక. చిన్ని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ దయచేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. కృతజ్ఞతలు ప్రభు. కార్యకార్యమైన దేవుడు, మా జీవితాల్లో ప్రభు మీరు కార్యాలు చేయాలి అని అంటే నాయన బలమైనటువంటి ప్రార్థన, బలమైనటువంటి విశ్వాసం, మీలాంటి ప్రేమ, మీలాంటి ప్రయాస మా జీవితాల్లో ఉండాలి అని మీరు జ్ఞాపకం చేశారు నాయన. కనుక మేము ఆ రీతిగా నాయన సిద్ధపరచబడిన వారమై ఉండి మా కొరకు మీరు చేయదలిచిన ప్రతి కార్యానికి యోగ్యులముగా తీర్చబడడానికి సహాయం చేయండి. ఈ సమయంలో ఎవరెవరు అవసరత కలిగి నాయన సహాయం కొరకు మీ వైపు చూస్తూ ఉన్నారో ఈ రాత్రి వారిని మీరు దర్శించండి నాయన. వారు రోగులైన, ఆర్థికపరమైన ఇబ్బందులు కలిగి ఉన్న, కుటుంబ సమస్యలతో ఉన్న నాయన, పిల్లల విషయాల్లో ఆందోళన చెందుతూ ఉన్న, వారి ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తూ ఉన్న, వారి విద్య, ఉద్యోగ, వివాహాల కొరకు ఎదురు చూస్తూ ఉన్న వారి పట్ల మీ కార్యాలు జరిగించండి తండ్రి. మహిమ పొందండి. యేసు నామములో వేడుకుంటూ ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం మనకు తోడై ఉండి ప్రార్థించే వారంగా, విశ్వాసములు కలిగిన వారంగా, ప్రేమ కలిగిన వారంగా, ప్రయాసపడే వారంగా ఉండడానికి మనల్ని సిద్ధపరచి బలపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.